సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్ స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన డిజైనర్ స్లీవ్స్ ప్యాటర్న్. ఇది మీరు బ్రైడల్ లేదా పార్టీ వేర్ కలెక్షన్ లో కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా వంకీ ప్యాటర్న్ లా కనిపిస్తుంది. ఎంతో సింపుల్ గా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్స్. ఇలాంటి డిజైనర్ స్లీవ్ ఎవరికైనా ఇట్టే సూట్ అవుతుంది. సో దీన్ని ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుందాం. నేను ఎల్బో లెంత్ స్లీవ్ బ్రొకెట్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ మీద చూస్తున్నారు కదా, ఫోల్డ్ మీద 1.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అదే మీదగా 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక బాక్స్ లాగా గీస్తున్నాను. దీంట్లో నేను ఇలా కర్వ్ షేప్ని మార్క్ చేయబోతున్నాను. ఇప్పుడు చిన్నగా అన్ఫోల్డ్ చేసుకొని లైనింగ్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తాను. దాని మీద మెల్లిగా ప్రెస్ చేస్తే అటు సైడ్ ప్రింట్ ఏదైతే ఉందో అది కూడా ఇటు సైడ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈక్వల్గా వస్తుంది అనమాట. దీన్ని డార్క్ చేస్తున్నాను మీకు కనిపించడానికి. సో ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ ఇలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు మార్క్ చేస్తాను నేను మళ్ళీ స్కేల్తోని 1 సెంటీమీటర్ లెంత్లో ఇటు సైడు అటు సైడు. సో ఇప్పుడు కంటిన్యూస్గా స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఇలాగా. అలాగే యూ షేప్ని కంటిన్యూ చేస్తూ ఇంకొక సైడ్ కూడా లైన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను. ఈ ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో అది ట్రిమ్ చేసేస్తున్నాను. చిన్నగా నాచెస్ ఇస్తాను సెంటర్లో. ఇప్పుడు లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ని టర్న్ చేస్తే మనకి ఈ టాప్ లేయర్ ఏదైతే ఉందో అది బయటకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా బేసిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, దీని మీద ముందుగా ప్రెస్ చేస్తే ఇది లోపల సీమ్ ఎలవెన్స్ ఏదైతే ఉందో అది సెటిల్ అయిపోతుంది. మనకి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద గోల్డ్ లేస్తోని హైలైట్ చేయబోతున్నాను. ఇలా చిన్నగా ఇటు ప్లీట్ వేస్తూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. గోల్డ్ లేస్ మీద స్టిచ్ చేయబోతున్నాను. ఈ కార్నర్కి వచ్చేసరికి చిన్న ప్లీట్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఫోల్డ్ అనమాట. ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యి అలాగే ఈ ప్లీట్ ఏదైతే ఉందో దాని మీద కూడా స్టిచ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది పైకి లేచినట్టు కనిపిస్తుంది అనమాట. సో నీట్ ఫినిషింగ్ కోసం ఆ ప్లీట్ మీద కూడా స్టిచ్ చేయబోతున్నాను. సో ప్లీట్ మీద స్టిచ్చింగ్ అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఆ యూ షేప్ మీద. ఇప్పుడు గోల్డ్ లేస్ మీద కూడా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్గా లేస్ జాయినింగ్ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ డిజైనింగ్కి చైన్ బాల్ లేస్ తీసుకుంటున్నాను, కానీ మీరు ఎలాంటిదైనా తీసుకోవచ్చు. స్టోన్ లేస్ లేదా డిజైనర్ లేసెస్ అలా వస్తున్నాయి. దాంట్లో కూడా కలర్స్ డిఫరెంట్గా దొరుకుతాయి మీకు. సో ఇప్పుడు చైన్ లేస్ని ఇలా ప్లేస్ చేసుకొని కొద్దిగా ఎక్స్ట్రా 1 ఇంచ్తోని కట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కింద ఇలా ప్లేస్ చేస్తూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 లైన్స్ స్టిచ్ చేయబోతున్నాను. డిఫరెంట్ సైజెస్ అన్నమాట ఇవి. సో ముందుగా చిన్న సైజ్ని స్టిచ్ చేస్తూ ఇలా పెట్టుకుంటూ దాని మీద ఇన్విజిబుల్ స్టిచెస్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కుట్టు కనిపించకుండా మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది.
రెండో సైడ్ని కూడా అలానే స్టిచ్ చేయబోతున్నాను. ఇది స్టెప్కి ఇలా కొలుచుకుంటూ మనము కట్ చేసుకుంటే దాని సైజ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకేసారి కట్ చేసేసుకుంటే మనకు తెలియదు ఎందుకంటే మనము గ్యాప్ ఎంత మెయింటైన్ చేయాలి ఏంటి తెలియదు కాబట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇది 3 లేదా 5 లైన్స్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 3 లైన్స్ కట్ చేస్తున్నాను. అది కూడా ఒక్కొక్కసారి ఇలా మెజర్ చేస్తూ నా స్లీవ్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది వంకీ స్టైల్ ప్యాటర్న్ అండి. సేమ్ మగ్గం వర్క్ ప్యాటర్న్ లానే ఉంటుంది కానీ మీరు ఎంతో సింపుల్గా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అవునంటారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియో పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.